సంఘంలో ఎప్పుడు అమ్మా ఎవరైనా పాటలు పాడుతూ ఉంటే సంతోషించాలి, ఎవరైనా సాక్ష్యం చెప్తూ ఉంటే సంతోషించాలి, ఎవరైనా వాయిద్యాలు వాయిస్తూ ఉంటే సంతోషించాలి. ఆనందంగా మనం పాలిభాగస్తులం కావాలి. కానీ బోతద్దం పెట్టి వెతికిన ఇంత అసూయ కూడా మనలో కనపడకూడదు. ఇంతకు పాట పాడే వ్యక్తి ఎవరు? మన శరీరములో సాటి, కొంచెం పెద్దగా చెప్పాలి, క్రీస్తు శరీరం అనేది సంఘంలో సాటి అవయవం. సహజంగా ఈ అవయవాలకు ఉండే గుణం ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా బాగా పాట పాడారు అనుకోండి, ఒక మాట బాగా పాట పాడారు అనుకోండి, పాట పాడిన ఆయన వైపు చూసి లేకపోతే ఆ తల్లి వైపు చూసి, రే తల్లి నీ గొంతు చాలా బాగుందిరా, ఎంత బాగుందంటే అంత బాగుంది, మధురంగా ఉంది నీ కంఠం, చాలా స్వీట్గా ఉంది నీ స్వరం అని కంఠాన్ని పొగిడాం అనుకోండి, మనిషి శరీరం అంతా ఏమైపోతుంది చెప్పండి? ఏం బ్రదరు, శరీరం అంతా ఏమైపోద్ది? పొగిడింది దేన్ని? పొగిడింది దేన్ని? కంఠం ఒక్కదాన్ని పొగిడితే ముక్కు నేను బాగాలేదా అంటే, నేను అందంగా లేనా, ఏం నా రూపం బాగాలేదా అని అసూయ పడదు. శరీరములో ఒక్క అవయవం ఘనపరచబడితే ఆ ఘనతలో అవయవాలన్నీ పాలిభాగస్తులవుతాయి. సంఘం ఆ స్థాయికి ఎదగాలి. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్తాను. సహజంగా చాలా చోట్ల చర్చెస్లో ఎలా ఉంటుందో తెలుసా? ఎవరికైనా పాట పాడే అవకాశం ఇచ్చారు అనుకోండి, కింద కూర్చున్న వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? ఎప్పుడు ఆయనే కనపడతాడు వీళ్ళకి, ఏమి నేను వాడినా అసూయ పడతారు. దేవుని ఆత్మ అక్కడ పనిచేయదు. ఎవరినో బ్రదర్ డేవిడ్ వచ్చి ప్రార్థన చేయండి అని అన్నాం అనుకోండి, ఆ డేవిడ్ ఆవేశంతో కాదు, ఆత్మావేశంతో వచ్చి మైకు పట్టుకొని, దేవా మా సంఘాన్ని దీవించు నాయన, మా సంఘాన్ని ఆశీర్వదించయ్యా, కుటుంబాన్ని దీవించు నాయన, పసిబిడ్డలు మొదలుకొని పండు ముసలి వరకు అందరూ దీవించబడాలి ప్రభా, మా సంఘం శాఖోపశాఖలుగా విస్తరించాలి, ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. కింద కూర్చున్న వాళ్ళు కొంతమంది, ఈయనకి ఎప్పుడు డేవిడ్ కనపడతాడా, డేవిడ్కి ఇచ్చాడంటే ఏదో మతలబుండి ఉంటుంది అని ఇట్లా ఆలోచిస్తా. కొంతమంది లోపట హృదయం ఎట్టుంటుందో తెలుసా? అన్నం ఉడికేటప్పుడు మూత పెట్టామనుకోండి, ఆ ఉడికే అన్నంలో నుంచి ఏ శబ్దం వస్తుంది? తొక 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 శబ్దం వస్తుంది. మనోడు తొక తొక దయవల్ల డేవిడ్ ఎంత ఆత్మావేశంతో ప్రార్థన చేసిన ఆ ప్రార్థన చర్చి పైకప్పు కూడా దాటదు. ఎందుకో తెలుసా? మనోడు తొక తొక దయ. ఎవరైనా ప్రార్థన చేస్తున్నారనుకో, సంఘం ఏ స్థాయికి వెళ్ళాలో తెలుసా? ఎవరైనా క్రీస్తు శరీరములో నా సాటి అవయవం. అతడు బయటోడు కాదు, అతడు పొరుగోడు కాదు, ఎవడో మాకు తెలియనివాడు కాదు. క్రీస్తు శరీరం అనేది సంఘంలో సాటి అవయవం, నా తోటి బిడ్డ. ఆ సంతోషంలో పాలిభాగస్తులైతే మీకు తెలుసా, అప్పుడు సంఘంలో ఆత్మవర్షం కుమ్మరించడం దేవుడు ప్రారంభిస్తాడు. కొందరు అసూయ బుద్ధి చేత ఉన్నారట. మరి కొంతమంది సంఘంలో ఎలా ఉన్నారట? కలహ బుద్ధి చేత ఉన్నారట. అమ్మా అయ్యా నా వైపు చూడండి, మీ తండ్రిగా నేను ఇంత పెద్ద మాట అంటున్నందుకు నన్ను క్షమించండి. మీ తండ్రిగా మీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నా. ఎవ్వరితో కలహించకండి. కట్టుకున్న భార్యతోనైనా, కట్టుకున్న భర్తతోనైనా, మీరింట్లో కలిసి బ్రతికేటువంటి వృద్ధులతోనైనా, పెద్దలతోనైనా, సంఘస్థులతోనైనా, కన్న తల్లిదండ్రులతోనైనా ఎవ్వరితో కలహ బుద్ధితో మీరు బ్రతకొద్దు. ఎందుకో తెలుసా? అసూయ కలహ బుద్ధి ఎక్కడుంటుందో అక్కడ ప్రతి విధమైన నీచ కార్యాలు జరుగుతాయట. నా గుండె బ్రద్దలు చేసే మాట అది. చూడండి, అది యాకోబు పత్రిక, అందరూ చూడండి, యాకోబు పత్రిక ఒకసారి మీ బైబిల్ తెరవండి. 3వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. నాతో కలిసి. ఏలయనగా మత్సరం అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అసూయ. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో, పెద్దగా ఎక్కడ ఉండునో
అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అయ్యా నా వైపు చూడండి, ఏమని రాశాడు? అసూయ, వివాదం ఎక్కడుంటుందో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యం ఉంటుంది. కొంతమంది ఉంటారు, భర్తతో ఫుల్గా గొడవ పడతారు, ఫుల్గా బిర్యానీ తిని గురకలు పెట్టి నిద్రపోతారు. అరే ఈ మనిషికి ఎట్లా నిద్ర పట్టిద్దో అర్థం కాదు. కొంతమంది పురుషులు ఉంటారు, ఆ మగ పౌరుషత్వాన్ని చూపించి భార్యను గొడ్డును బాదినట్టు బాది స్విగ్గీ ఆర్డర్ చేసి మా వాడు బిర్యానీ తెచ్చుకొని నువ్వు తిన్నావా అని కూడా అడగడు, గురకలు పెట్టి నిద్రపోతాడు. కలహబుద్ధి ఎంత ప్రమాదకరమైందో తెలుసా? కొంతమంది భర్తలు పదే పదే భార్య మీద కయ్యాన్ని కాలు దూవుతారు. నీ ఇంటిలో భవిష్యత్తులో నీచ కార్యాలు జరుగుతాయి, జాగ్రత్త. నేను చెప్పించట్లా, లేఖనాన్ని గుర్తుకు తెస్తున్నాను. ఇంట్లో భర్తతో పదే పదే నువ్వు గొడవపడే స్త్రీగా ఉన్నావా? నేను చెప్పించట్లా, లేఖనాన్ని గుర్తుకు తెస్తున్నాను. నీ ఇంటిలో భవిష్యత్తులో నీచ కార్యక్రమాలు జరిగే ప్రమాదం ఉంటుంది. భర్త ఇంటికి రావటంతో నేను నూనె తెమ్మన్నాను, తెచ్చావా? మర్చిపోయాను అంటంతో నువ్వు మర్చిపోతావు అన్న సంగతి నాకు తెలుసులే. అసలు మీ వంశమే పిసినారి వంశం దాకా పోయింది. వాడు అనుకుంటాడు, ఈ ఇల్లు కంటే నాకు సత్రమే మేలురా నాయన, ఉద్యోగ స్థలమే మేలురా. ఆ మధ్య ఒక తమ్ముడు మిర్చి బండి దగ్గర కనపడ్డాడు. తమ్ముడా ఇంటికి వెళ్ళొచ్చు కదా అంటే అంటాడు, నా ఇల్లు కంటే మిర్చి బండి నయమన్నా అన్నాడు. ఎందుకు? ఇంటికి వెళ్తే బబుల్ గమ్లాగా సాగదీస్తుంది, సమాధానంగా మాట్లాడటం ఉండదు, ఒక ప్రేమ ఆప్యాయత అనురాగం ఉండదు, ఎప్పుడు వివాదం. కొంతమంది తల్లులు చెప్తారు, అయ్యా బయటికి నేను చెప్పలేను కానీ నా భర్తకు ముద్దు పేరు పెట్టుకున్నా. ఏం పేరు పెట్టుకున్నావురా తల్లి? నసరాజు. విన్నారా? ఏ రాజు? నసరాజు. ఎందుకమ్మా నసరాజు అని పేరు పెట్టుకున్నావు? ప్రొద్దున్నే కాఫీ తీసుకెళ్ళి ఇస్తా అంటాడు. నేను కాఫీ తాగుతానా? టీ పెట్టుకురా అంటాడంట. సరే టీ పెట్టుకొని వస్తుందట, తాగుతాడు. నిన్న టీ అడిగాడు కదా, ఈరోజు కూడా టీ ఇద్దామని చెప్పి టీ తీసుకెళ్ళింది అనుకో. అంటే నేనే తాగాలో నువ్వే ఫిక్స్ చేస్తావా? అంటే నాకంటూ స్వతంత్ర అభిప్రాయాలు లేవా? కాఫీ పెట్టుకురా అంటాడట. సరే ఈ టీ తీసుకెళ్ళి కాఫీ పెట్టుకుని వచ్చిన తర్వాత రెండో రోజు ఏం చేస్తుందో తెలుసా? అందరు నా వైపు చూడాలి. టీ కాఫీ రెండూ పెట్టుకొని పోద్దట. వచ్చేటప్పుడు మూట తెచ్చావుగా, మీ అమ్మగారి ఇంటి నుంచి వచ్చేటప్పుడు మూట తీసుకొచ్చావుగా, రెండు పెడతావా? మరి ఏం చేయమంటారు స్వామి? మజ్జిగ తీసుకురా. అయ్యా వంట చేస్తాను. కరివేపాకు చూస్తాడు, ఇన్ని కరివేపాకులు అవసరమా అంటే ఎన్ని ఆకులు వేయాలో లెక్కేసుకొని వేస్తావా? ఇన్ని ఆకులు అవసరమా? ఉప్మా చేస్తావా? ఉప్మాలో పురుగుల్లాగా ఉంటాయి కదా, ఏంటవి? ఎప్పుడన్నా నసరాజు ఇన్ని ఆవాలా? అయ్యా ఏమీ అనలేక గతి లేక కాపురం చేస్తున్నానయ్యా. నేను ముద్దుగా మా ఆయనకి ఏమని పేరు పెట్టుకున్నానంటే నసరాజులు ఎవరైనా ఉంటే ఒకసారి చేతుల పైకి తల్లులు చెప్దాం, హల్లెలూయా. ఏం జరిగిద్దో తెలుసా? ఒకరోజు ఆ భర్త మనసు విరిగిపోయి, ఈ గయ్యాల దాంతో కాపురం చేసే కంటే ఉద్యోగ స్థలంలో అమ్మాయి మంచిగా మాట్లాడుతుందిగా, మన ఎవరో ఫేస్బుక్లో ఒక అమ్మాయి కలిసిందిగా, నీచ కార్యానికి దిగజారుతాడు నీ భర్త, జాగ్రత్త. నీచ కార్యానికి నీ భార్య దిగజారుతుంది, జాగ్రత్త. కొందరి బుద్ధి కలహ బుద్ధి, కొందరి బుద్ధి అసూయ బుద్ధి. పౌలు అంటాడు, మరికొందరైతే మంచి బుద్ధితో బ్రతుకుతున్నారు అంటాడు. ఓ మాట అడుగుతావా?
కలహబుద్ధి నాలో ఉండకూడదయ్యా, అసూయ బుద్ధి నాలో ఉండకూడదయ్యా. ఆ సంఘంలో ఉన్న కొందరిలో మంచి బుద్ధి ఉన్నట్లుగా అలాంటి మంచి బుద్ధి వరంగా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చప్పట్లు కొడుతూ ప్రభువారికి స్తోత్రాలు చెప్తాం. రైట్. 4వది, సంఘములో అనేకులు అనండి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనం వరకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నాతో కలిసి చెప్పండి అందరూ. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. 18వ వచనం, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పును ఏడ్చుచూ చెప్పుచున్నాను. అక్కడ నా వైపు చూడండి అమ్మా. పౌలు వారు ఒకప్పుడు ఏడుస్తూ చెప్పాడట, ఏమని? ఫిలిప్పీ సంఘస్థులారా, మీలో కొందరు సిలువకు శత్రువులుగా బ్రతుకుతున్నారు. ఎప్పుడు చెప్పాడు? ఒకప్పుడు చెప్పాడట. చెప్పిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ పత్రిక రాస్తూ మరలా ఇప్పుడు కూడా ఏమంటాడు? వాళ్ళు మారేరయ్యా అని అంటలా. ఏమంటాడు? వీరిని గూర్చి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడును, అప్పుడు మామూలుగా చెప్పాడేమో, ఇప్పుడైతే ఏడుస్తూ చెప్తున్నాడట. బిడ్డలారా, నా వైపు చూడండి. ఒక అన్యుడు క్రీస్తుకు శత్రువు అయ్యాడంటే దట్స్ ఓకే. నిజదేవుడు ఎవరో తెలియక ఒకడు దేవునికి శత్రువు అయ్యాడంటే దట్స్ ఇట్. యేసుక్రీస్తు రక్తంతో కడగబడి ఆదివారం మందిరానికి వచ్చి బాప్తిస్మం తీసుకొని బాప్తిస్మం పొందిన వ్యక్తి క్రీస్తు శత్రువుగా బ్రతికితే వాళ్ళను గూర్చి దేవుడు ఏడుస్తాడు. మీరు అనొచ్చు, అయ్యా యేసుక్రీస్తుకు శత్రువుగా బ్రతికేది ఎవరు? క్రైస్తవుడు ఎలా బ్రతుకుతాడు అని అంటారా? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. పాత నిబంధనలో పస్కా గొర్రె పిల్ల రక్తాన్ని ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ద్వారబంధాల మీద పూశారు. సహజంగా గడపకు 4 కమ్మీలు ఉంటాయి. 2 నిలువు కమ్మీలు, కొంచెం గట్టిగా, 2 నిలువు కమ్మీలు, 2 అడ్డ కమ్మీలు, 4 కమ్మీలు ఉంటాయి. అవునంటారా కాదంటారా? కింద గడప, పైన గడప, 2 నిలువు గడపలు. రక్తం పూసేటప్పుడు దేవుడు ఎలా పూయమన్నాడు తెలుసా? అదిగో 2 నిలువు గడపలకు రక్తం పోయండి, పై గడపకు రక్తం పోయండి, కింద గడపకు రక్తం పోయకండి అన్నాడు. అయ్యా, కింద గడపకి ఎందుకు రక్తం పోయొద్దు? 4 గడపలు కదా, ఎందుకు పోయొద్దు అన్నాడంటే, మీరు అటుగుండా వెళ్ళేటప్పుడు, అటు నుంచి ఇటు వచ్చేటప్పుడు పొరపాటున మీ కాలు ఆ గుమ్మానికి తగులుతుంది. అప్పుడు దేన్ని తొక్కిన వాళ్ళు అవుతారు? రక్తాన్ని తొక్కిన వాళ్ళు అవుతారు. యేసుక్రీస్తు రక్తాన్ని మీరు తొక్కితే ఆ సిలువకు మీరు శత్రువులు అయిపోతారు. రక్తం మీరు తొక్కకూడదు. మరి ఆ రక్తం ఎలా ఉండాలి? పై నిలువు కమ్మీలకి అడ్డు కమ్మి, అంటే ఆ రక్త ప్రోక్షణలో మీరు బ్రతకాలి, కానీ రక్తాన్ని తొక్కే వ్యక్తులుగా మీరు ఉండకూడదు. మరోసారి ఈ మాట చెప్తున్నాను, ప్రతి క్రైస్తవుడు రక్త ప్రోక్షణ కింద బ్రతకాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. అంటే మనం ఎక్కడికి వెళ్తున్నా యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అని, ఆయన రక్తం నీ తల మీద అభిషేక తైలంగా ఉండాలి. ఆయన రక్తం నీ తల మీద అభిషేక తైలంగా ఉందా, ఆ రక్తమే చీకటి శక్తులతో దునుమాడటం ప్రారంభిస్తుంది, అంధకార శక్తులతో దునుమాడటం ప్రారంభిస్తుంది. ఎవడు చాతబడి చేసినా, మాంత్రిక క్రియలు చేసినా, తాంత్రిక క్రియలు చేసినా నీకు ఎంత కూడా నష్టం కలగదో. ఇప్పుడు తెలుసా, యేసు రక్త ప్రోక్షణ కింద నువ్వు బ్రతికినప్పుడు ఆ రక్తం నిన్ను అట్లా కప్పాల అనండి. ఇట్లా ఆ రక్తం నిన్ను ఇట్లా ఆ రక్త ప్రోక్షణ కింద నువ్వు బ్రతికితే, కొంతమంది చూడండి చౌరస్తాల దగ్గర దిష్టి తీస్తారు. ఓసారి సిఎంఆర్ అపార్ట్మెంట్ కాడ ఉన్నప్పుడు ప్రొద్దున్నే లేచాడు, చూస్తే అడివుడు దిష్టి తీసి, ఆ దిష్టిలో ఏముంటాయి చెప్పండి? తలదూకోగా ఊడిపోయిన ఎంట్రుకలు, ఎండు మిరపకాయలు, అదేదో పసుపు నీళ్ళు, పచ్చటి నీళ్ళు అది పోసిండు. అలా పోసారో లేదో
షాపూర్ వాటర్ ట్యాంకర్ దగ్గర నుంచి స్పీడ్గా 2 వీలర్ మీద వస్తున్నాడు ఒక ఆయన వెనక చాలా వెహికల్స్ వస్తున్నాయి. పొద్దున్న డ్యూటీకి వెళ్ళి అడావుడిలో ఈ 2 వీలర్ రోడ్డు 6 అడుగుల జానుబాహుడు ఎప్పుడైతే ఈ ఎర్ర నీళ్ళు చూశాడో ఒకేసారి బ్రేక్ వేసాడండి. బ్రేక్ వేయటం ఆలస్యం, కప్పెగినట్లుగా ఎగిరి అందులోనే పడిపోయాడు. ఆయన పడ్డాడా? ఆయన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఉద్యోగ అడావుడిలో వస్తున్నారు కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు. నాకు అనిపించింది, ఈ దిష్టి వీళ్ళ గుండెల్లో ఎంత భయాన్ని పుట్టిస్తుందిరా. కానీ క్రైస్తవుడి దగ్గరికి వచ్చేసరికి అద్భుతం ఏంటో తెలుసా? యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలీలలో శకునము లేదు. ఆ మంత్రాలు తంత్రాలు దేవుని పిల్లల్ని ఏమీ చేయలేవు. ఒకవేళ మీరు వెళ్ళేటప్పుడు అక్కడెక్కడ దిశ తీసింది ఉందనుకో, హాయిగా బండి పానిచ్చిన తర్వాత ఏమైనా ఇద్దేమో. ఒక్కటే యాకోబులో మంత్రము లేదు. కొంచెం పెద్దగా, మీరు పొద్దున్నే లేచేసరికి ఎవరో నిమ్మకాయ నీళ్ళు, బాదం పప్పు, శాతపడి బొగ్గు అది అంతా మీ ముందు వేసారనుకో, కోడిగుడ్లు ముందు వేసారనుకో, అన్నయ్య శాతపడి చేశారు అన్నయ్య అని టెన్షన్ పడద్దు. కోడిగుడ్లు వేసారా, శుభ్రంగా ఆమ్లెట్ వేసుకొని తిను. ఎవరో ఆమెను అన్నారు. బాదం వేశారా, హాయిగా తిను. నిమ్మకాయలు వేసారా, రాబోయేది వేసవి కాలం, షరబత్ హాయిగా తినండి. ఎందుకో తెలుసా? యేసు రక్తముతో కడగబడిన నిన్ను దుష్టుడు ముట్టడో. నీ మీద ఉన్న అభిషేకం అంత గొప్పది, నిన్ను ఆవరించిన ప్రభావం అంత గొప్పది, నీ మీద ప్రోక్షించబడిన రక్త ప్రభావం అది. దాన్ని గూర్చి పౌలు గారు అంటాడు కదా, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు వెర్రితనమేమో కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అందుకని కూర్చున్నా లేచిన యేసు రక్తం ఆ రక్తాన్ని, రక్త ప్రోక్షణ కింద మనం బ్రతకాలే. కానీ ఆ రక్తాన్ని చెప్పండి, ఆ రక్తాన్ని కాళ్ళతో త్రొక్కకూడదు. మీరు నన్ను అడగొచ్చు, అన్నయ్య యేసు రక్తాన్ని కాళ్ళతో త్రొక్కేవాడు ఎవరో చెప్పమంటారా? బాప్తిస్మం తీసుకొని ఒకప్పుడు తాగుబోతుగా బ్రతికి బాప్తిస్మం తీసుకొని 1 సంవత్సరం తర్వాత మరలా త్రాగుడుకు వెళ్తాడే, ఆ వ్యక్తి యేసు రక్తాన్ని కాళ్ళతో తొక్కేవాడు. ఒకప్పుడు నాకు సినిమాల అలవాటు ఉందయ్యా, ఇక ఆడి జోలు నేను వెళ్ళనయ్యా, బ్రతికితే ప్రభు కొరకు, చనిపోయినా ప్రభు కొరకే బ్రతుకుతానని బాప్తిస్మం తీసుకుంటారే. బాప్తిస్మం తీసుకొని 2-3 సంవత్సరాలు భక్తిగా బ్రతికి ఏ సినిమా గతంలో వదిలిపెట్టాడో, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా అదే పాపానికి నువ్వు తిరిగితే, అదే సినిమా హాల్కు నువ్వు వెళ్తే నువ్వెవరివో తెలుసా? యేసు రక్తాన్ని కాళ్ళతో తొక్కిందని అయిపోతావు. ఒకప్పుడు సెల్ ఫోన్ అంటే నీకు ఎలర్జీ. ఆ వాట్సాప్ స్టేటస్లు చూసేదానివి కాదు. ఏదైనా పనికిమాలిన బొమ్మలు పొరపాటున వాటి వైపు కన్నెత్తి చూడటానికి కూడా ఇష్టపడేదానివి కాదు. అంత నిష్టగా బ్రతికావు. ఈరోజు ఫోన్ ఆన్ చేస్తే అదే పనికిమాలినవి పదే చూస్తూ అపవిత్రతలో నువ్వు మునిగి తేలుతున్నావంటే నీవెవరివో తెలుసా? యేసుక్రీస్తు సిలువకు నువ్వు శత్రువే. యేసయ్య రక్తాన్ని పాదాలతో త్రొక్కేవాడివి. ఆ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది. తండ్రి మంచం మీద పడుకున్నాడు, ఆయన ప్రార్థనకు రాడు. బాప్తిస్మం తీసుకున్నాడు కానీ కొన్ని బలహీనతలను బట్టి చర్చి రావటం మానేశాడు. మంచం మీద పడుకున్నాడు. ఆ తల్లి, భక్తి కలిగిన తల్లి, కుటుంబ ప్రార్థన చేసుకుందామని 2 పిల్లల దగ్గర పెట్టుకొని కుటుంబ ప్రార్థన స్టార్ట్ చేసింది. ఈలోపు వాళ్ళ అబ్బాయి ఏమైందో ఏమో, వాష్రూమ్కి వెళ్దామనో ఏమో, సడన్గా ప్రార్థన మధ్యలో నుంచి లేచి అటు వెళ్ళేటప్పుడు కాలుతో తొక్కాడట. ఎప్పుడైతే కొడుకు కాలుతో బైబిల్ తొక్కేశాడో, మంచమైన పండుకున్న నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి వాడి రెక్కెట్ల పైకి లేపి పెట కొట్టాడట. ఎందుకండి వాడిని కొడుతున్నారు? ఇది పరిశోధ గ్రంథం అయితే వీడు దాన్ని కాలుతో తొక్కాడే, వీడికి భయం ఉందా? అడంతా అయిపోయిన తర్వాత నాన్న వైపు చూసి అన్నాడట, నాన్న నేను తొక్కింది బైబిలే, కానీ నీవెవరిని తొక్కుతున్నావో తెలుసా? యేసుక్రీస్తు రక్తాన్ని తొక్కుతున్నావు. నీవెవరిని తొక్కుతున్నావో తెలుసా? యేసుక్రీస్తునే తొక్కుతున్నావు. నీవేం చేస్తున్నావో తెలుసా? యేసుక్రీస్తును సిలువకు అప్పగిస్తున్నావు. నేను తొక్కింది కాగితాలు నాన్న, నేను తొక్కింది పుస్తకం నాన్న,
నీవేం చేస్తున్నావో తెలుసా? బాప్తిస్మం తీసుకొని మరలా తాగుతున్నావే, బాప్తిస్మం తీసుకొని మరలా సినిమాకి వెళ్తున్నావే, బాప్తిస్మం తీసుకొని దేవునికి శత్రువుగా బ్రతుకుతున్నావే. నీవెవరివో తెలుసా? దేవుని కుమారుని నీ పాదముల కిందేసి తొక్కేవాడివి నాన్న, నన్ను కొట్టేవే. మరి యేసుక్రీస్తుని పాదాల కిందేసి తొక్కే నిన్నెవరు కొడతారు నాన్న? ఆయన కాస్త మనస్సాక్షి కలిగినాడు, ఆ తండ్రి మనస్సాక్షి కలిగినాడు. కొడుకు నోట ఆ మాట వస్తే అక్కడికక్కడే కుప్పలాగా కూలి ఏడ్చి, రే నేను నీతిగా బ్రతికేటట్లు నా కొరకు ప్రార్థన చేయరా. భార్య చేతులు పట్టుకొని అడుగుతాడట, నేను నీతిగా బ్రతికేటట్లు నా కొరకు ప్రార్థన చేయండి. ఆ సన్నివేశం ఆయనను మార్చి భార్య పిల్లలతో కలిసి మందిరానికి క్రమంగా వెళ్తూ అకులా ప్రిస్కిల్లాగా మందిరంలో నాటబడ్డారట. కొంతమంది తండ్రులు ఏం చేస్తారో తెలుసా? ఎరా నాన్నని గౌరవం కూడా లేకుండా మాట్లాడతావురా, అసలు వీడికి మాటలు ఈడికి ఏదో చెప్పండి, వీడికి ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది నేర్పింది. ఇదేనా నువ్వు నేర్పేది? వీడి పాపపు రంకు బాగోతం చెప్పడు, వీడి చీకటి బాగోతం చెప్పడు, వీడి అపవిత్రపు రోత జీవితం చెప్పడు, దీని పెంపకం సరైంది కాదంటాడు. కొంతమంది క్రైస్తవులు మనస్సాక్షి చచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు సిలువకు శత్రువులు. సంఘంలో కొంతమంది సిలువకు శత్రువులుగా బ్రతుకుతున్నారు. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకునే ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి. కొందరు శత్రువులుగా బ్రతికితే అదే సంఘంలో కొందరు మాదిరిగా బ్రతుకుతున్నారు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. అన్నా నా మాట అర్థమైందా? కొందరు శత్రువులుగా బ్రతికితే మరికొందరు ఎలా బ్రతుకుతున్నారు? అయ్యో చెప్పాలి. అనేకులు శత్రువులుగా బ్రతికితే కొందరు మాత్రం అదే అంటాడు. చూడండి అన్నమాట, తమ్ముడా 3వ అధ్యాయం 17వ వచనం నాతో కలిసి, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. ఆగండి అక్కడ ఒకసారి నా వైపు చూడండి. చాలా ఖరీదైన మాట. అమ్మా, సంఘానికి వచ్చే ప్రతి తల్లి సంఘంలో ఈ మాట అనగలగాలి. కుటుంబంలో బ్రతికే తల్లి తన పిల్లలను చూసి, రే నాన్న నేను ప్రభువులో ఎలా బ్రతుకుతున్నాను, నన్ను చూసి నువ్వు నేర్చుకో. నేను ఎలా జీవిస్తున్నానో నా మాదిరికరమైన ప్రవర్తన చూసి నన్ను చూసి క్రీస్తును పోలి బ్రతుకు అనగలిగే స్థితికి ప్రతి తల్లి ఎదగాలి. మందిరానికి వచ్చే ప్రతి తండ్రి పిల్లలను కూర్చోబెట్టి, రే నాన్న నేను ఎలా బ్రతుకుతున్నాను, నేను ఎలా నీతిగా జీవిస్తున్నాను, దేవుని వాక్యాన్ని పట్టుకొని ఎలా దేవుని వెంబడిస్తున్నాను, నేను బ్రతికినట్లుగా బ్రతకండి అని చెప్పగలిగే దమ్ము ధైర్యం ఒక తండ్రిలో ఉండాలి. నేనంట తాగుబోతు తండ్రి ఆ మాట అనగలడా? అక్రమ సంబంధాల్లో బ్రతికే తండ్రి ఆ మాట అనగలడా? కుటుంబం అంటే బాధ్యత లేకుండా వావి వరుసలు తప్పి అక్రమంలో బ్రతికే తండ్రి ఈ మాట అనగలడా? బాధ్యత రాహిత్యంతో బ్రతికే ఏ తండ్రి అయినా పిల్లలను చూసి, రే నాకులాగా బ్రతకండ్రా అంటే, చాలే నాన్న నువ్వు బతికింది చాలే, సంసారం ఇప్పటికే నిప్పులు పెట్టావు, అప్పులు పాలు చేసావు, ఇక బతక నీకులాగే బతకాలని కడుపును పుట్టిన బిడ్డలు తండ్రి మొక్క మీద ఓస్తారు. ఏ తల్లి అనగలదు నన్ను పోలి నడుచుకోనడని? పౌలు వారు ఇక్కడ మాట్లాడతాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి అనండి ఈ మాట. అయితే ఇక్కడ ఒక మాట చెప్తా, బహు విలువైన మాట. ఎవ్వడు స్వతహాగా పుట్టుకతో భక్తిపరుడు కాదు. స్వాభావికంగా మనం పాపులం. ఈ పాప సంబంధమైన జీవితం మనకి ఎలా వచ్చింది అంటే ఆదాము దగ్గర నుండి వారసత్వంగా వచ్చింది. అందుకని బైబిల్లో రాసి ఉంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, బోధించే నా మొదలుకొని పసి బిడ్డల వరకు ప్రతి బిడ్డలో పాప సంబంధమైన జన్యు ఉంది. అదే కోవకు చెందినవాడు పౌలు గారు. మరి
అదే పాపపు కోవకు చెందిన పౌలు గారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అనగలిగే స్థితికి ఎలా వచ్చాడో చెప్పమంటారా? ఆయన ప్రారంభం కూడా ఒడిదుడుకులతో నడిచింది అనండి. నేను ముగించబోతున్నాను, నా వైపు చూసి చెప్పండి. ఆయన ప్రారంభం కూడా ఒడిదుడుకులతో నడిచింది అంటాడు. మంచిది చేయాలనే ఆశ నాకుంది, చేయలేకపోతున్నా. చెడు చేయకూడదు అనుకుంటున్నా, చేయకూడదు అనుకున్న చెడు నేను చేస్తున్నా. నా మనస్సు నిలకడగా లేదయ్యా, చంచలమైన మనసుతో ఉందయ్యా. చేయకూడదు అని అనుకున్న చెడు చేస్తున్నా, చేయాలి అని అనుకున్న మంచి నేను చేయలేకపోతున్నా అని గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనగు ఇట్టి శరీరము నుండి ఎవడు నన్ను విడిపించగలడు? చూడండి, అక్కడ వాడిన పదం ఏంటంటే అయ్యో అనండి ఒకసారి, ఇంకోసారి. తెలుగులో అయ్యో అనే పదం వాడేమే, వాస్తవంగా తెలుగు క్రొత్త నిబంధన బైబిల్ గ్రీకులో రాయబడింది. వేరే పాత నిబంధన హిబ్రూలో రాయబడింది. యేసుక్రీస్తు వారి కాలానికి గ్రీకు బాగా ప్రాచుర్యంలో ఉంది. అయితే గ్రీకు భాషలో అయ్యో అనే ఆ పదానికి ఉన్న అసలు అర్థం ఏంటంటే, అవి ఇట్రా అందరూ చూడండి, అసలు అర్థం ఏంటంటే, నేను ఈ వ్యక్తిని చంపాను అని అనుకోండి. చంపిన ఈ వ్యక్తికి గ్రీకులు వేసే శిక్ష ఏంటంటే, వెంటనే ఈయన చంపరు. ఇతనికి వేసే మొట్టమొదటి శిక్ష ఏంటంటే, ఎవరినైతే చంపారో చంపిన వ్యక్తి యొక్క శవాన్ని చేయటను పర్లేదంటాడు. చూడాలి, చంపిన వ్యక్తి యొక్క ఈ శవాన్ని మెడ మీద వేలాడి తీసుకోవాలి. పట్టుకోరా చిన్న, అరే నేనేం చేయను చిన్న, పట్టుకో, గట్టిగా పట్టుకో. ఇది శవం. ఇప్పుడు నేను నా కుటుంబ పోషణ నిమిత్తం ఉద్యోగానికి వెళ్ళాలా. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు శవమా నువ్వు ఎక్కడుండు అని అంటానికి వీల్లేదు. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కూడా ఉద్యోగం అయిపోయిందా, తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఎవరిని మెడ మీద పెట్టుకోవాలి? చచ్చిన శవాన్ని. సరే వాడు ధైర్యవంతుడే, ఒక రోజు పెట్టుకున్నాడండి, రెండో రోజు శవంలో నుంచి ఏమొస్తుంది? సరే ఇంటికి వచ్చాడా, స్నానం చేయాలా. మరి స్నానం చేయాలి కాబట్టి శవం పక్కన పెడదాం, కుదరదు. అప్పుడు కూడా శవం పెట్టుకోవాలా. అప్పుడు ఏం చేయాలో తెలుసా? బకెట్లో నీళ్ళు తీసుకొని శవ స్నానం చేయాలా. తల స్నానం కాదు, శవ స్నానం చేయాలా. ఆ నీళ్లు పోసుకొని తానులు రుద్దుకుంటాడు. చచ్చిన శవానికి స్నానం చేయించాలా? రాగు. సరే స్నానం అయిపోయిన తర్వాత ఈ రూమ్లోకి వచ్చాడు, భోజనం తీసుకొచ్చాడు. మరి భోజనం తీసుకొచ్చేటప్పుడు శవంతో కూర్చోవాలా, తింటా ఉంటాడు, దీని దగ్గర నుంచి వాసన, పండుకోవాలా. లేచాడు, వాష్రూమ్కి వెళ్ళాలా, మొహం కడగాల శవంతో. తెల్లారి 2-3 రోజులు అయిపోయింది, ఈ శవం ఉబ్బిపోయి మనిషి ఇంత లావైపోయి తట్టుకోలేకపోతున్నాడు. అద్దం దగ్గరికి వెళ్ళి తల దూకుందామా అంటే, చెప్పండి సార్, శవం కాదు. ఇప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళి తల దూకుందామంటే ఇట్లా అద్దంలో ముఖం చూసుకునేటప్పుడు ఏ ముఖం కనపడిద్ది? వీడి గుండె ఆగిపోయేది. ఇక చూడండి, 3-4 రోజులు ఆ శవాన్ని అట్లాగే మేదుంచుకొని కంపు భరించలేక ఆ దుర్వాసన కొడతా ఉంటే, చీమి రక్తం గారుతూ ఉంటే, దానిలో నుంచి పురుగులు బయటకు వస్తూ ఉంటే, ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక, ఆ వేదన తట్టుకోలేక అప్పుడు కేకలేస్తాడట. ఏమని? అయ్యో నేను అనవసరంగా హత్య చేశానే,
అయ్యో అని కేకలేస్తాడే, శవం ఒంటి మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తి అలా కేకలేస్తాడో, పౌలు తన పాపం నిమిత్తమై అలా కేకలు వేశాడు. అలా కేకలు వేశాడు గనుకే ఈ దౌర్భాగ్యుడు రాగల కాలములో ధన్యుడిగా మార్చబడ్డాడు. ఎవడు స్వతహాగా భక్తిపరుడు కాదు, ఎవడు స్వతహాగా పవిత్రుడు కాదు, ఎవడు స్వతహాగా నీతిమంతుడు కాదు. ఏ వ్యక్తికి స్వతహాగా భక్తి జీవితంలో పుట్టినప్పటి నుంచే రాదు. కానీ ఎలా వస్తుందో తెలుసా? పశ్చాత్తాపపు హృదయం ద్వారా ఒక దౌర్భాగ్యుణ్ణి నా దేవుడు ధన్యుడిగా మారుస్తాడు. ఒకసారి నా వైపు చూడు తల్లి, దౌర్భాగ్యురాలుగా నీ మనసు నీకు అనిపిస్తుందా? ఇన్ని సంవత్సరాలు బట్టి భక్తి చేస్తున్నాను కానీ నా మనసు నిలకడగా లేదయ్యా, చంచలమైన మనసు అయ్యా, నా మీద నాకు అసహ్యం కలుగుతుందయ్యా, బ్రతకాలనే ఆశ ఉంది కానీ బ్రతకలేకపోతున్నానయ్యా, దేవుని కొరకు జీవించాలనే ఆశ ఉండే కదయ్యా బాప్తిస్మం తీసుకుంది, దేవుని కొరకు జీవించాలనే ఆశ ఉండే కదయ్యా మందిరానికి వచ్చింది, దేవుని కొరకు బ్రతకాలనే ఆశ ఉండే కదయ్యా ఈ మంచి సంఘంలో నేను కట్టబడుతుంది, ఇన్ని ఆశలున్నా నేను బ్రతకలేకపోతున్నానయ్యా. మీలో ఎవరైనా వేదంతో ఉన్నారా? తమ్ముడు, దిగులు పడకం. పౌలు కేకలేసినట్లుగా ఈ మధ్యాహ్నం నీవు కేకలు వేయగలిగితే, పౌలు కేకలు వేసినట్లుగా ఈ మధ్యాహ్నం నువ్వు కేకలు వేయగలిగితే, దౌర్భాగ్యుడైన నిన్ను నన్ను ఒక ధన్యజీవిగా దేవుడు మార్చగలుగుతాడు. ఇప్పుడు పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును చెప్పాలి, మీరును. దౌర్భాగ్యం ఇప్పుడు ఏ స్థితికి వెళ్ళాడో తెలుసా? నాన్న క్రీస్తును పోలి నడవాలనుకుంటున్నారా? సరే, క్రీస్తు మీకు కనపడగా నేను మీకు చెప్తా, నన్ను పోలి నడవండి. నన్ను పోలి నడిస్తే మీరు క్రీస్తును పోలి నడిచినట్లేనని యేసుక్రీస్తుకు మాస్టర్ పీస్గా బ్రతికాడు, యేసుక్రీస్తుకు ఐకానుగా బ్రతికాడు. పౌలు ఎలా మాస్టర్ పీస్గా బ్రతికాడో ఈ వాక్యం బోధిస్తున్న నా మొదలుకొని వింటున్న ప్రతి బిడ్డను ఈ తరపు ఐకాన్స్గా దేవుడు మనలను స్థిరపరచును గాక. రాబోయే తరాలకు మాదిరిగా దేవుడు మనలను నిలుపును గాక. అందరూ అనండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఇది ఒక్క నిమిషం చదివి ప్రార్థన చేస్తాను, ఇంకెక్కువ వివరణ నేను చెప్పను. నాతో కలిసి, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. 22, అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలా సేవ చేసెనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. అతడు ఎవరయ్యంటే తిమోతి. సరే వినండి, ఇక్కడ పౌలు గారు 21వ వచనంలో అంటాడు, నా వైపు చూసి చెప్పండి, నా వైపు చూసి చెప్పండి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. అందరూ తమ సొంత కార్యములు చూచుకొనుచున్నారు, తప్పులేదు. నా మాట మీకు అర్థమైందా? అందరూ తమ సొంత కార్యములే అందరూ తమ సొంత కార్యములను చూసుకొనుచున్నారు, తప్పులేదు. కానీ ఏ తప్పో తెలుసా? అందరూ తమ సొంత కార్యములనే, ఏమన్నాడు ఇక్కడ? మీకు అర్థం కాలేదా? ఇంకొకసారి మిమ్మల్ని అడుగుతా. అందరూ సొంత కార్యాలే చూసుకుంటున్నారు. చూడండి, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు అనే పదానికి అందరూ సొంత కార్యాలు చూసుకొనుచున్నారు అనే పదానికి ఏమైనా తేడా ఉందా? చాలా తేడా ఉంది. ప్రతివాడు తన సొంత కార్యాలు చూసుకోవాలా. నా ఇంటి కార్యాలు నేను చేయకపోతే ఎవరు చేస్తారు? నీ ఇంటి కార్యాలు నువ్వు చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? మన ఇంటి కార్యాలు మనం చేసుకుంటూనే క్రీస్తు కార్యాలు చేసే వ్యక్తులుగా మనం బ్రతకాలి. కంపెనీకి వెళ్ళాలి, కంపెనీలో పని చేసుకోవాలి. తమ్ముడు, హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్ పని చేసుకోవాలి. హాస్పిటలే ప్రపంచం అని అనకూడదు. అయ్యా, నాకు ఇమాన్యుయల్ చర్చ్ అనే ఒక చక్కటి మందిరం ఇచ్చావు, ఆ మందిరంలో నేను చేయదగిన పని ఏదైనా ఉందా? నన్ను ఒక పనిముట్టుగా వాడుకోయ్యా. ఈ పని చేయకుండా నీ ఉద్యోగం పనే, నీ ఇంటి పనే, నీ వ్యాపారం పనే నువ్వు చేస్తే చూడు, కుటుంబానికి న్యాయం చేసిన వాడివి అవుతావు, దేవునికి అన్యాయం చేసిన వాడివి అవుతావు, పిల్లలకు న్యాయం చేసిన దానివి అవుతావు.
దేవునికి అన్యాయం చేసిన దానివి అవుతావు. దేవునిది దేవునికి, సామెత ఒకటి ఉంది కదా బైబిల్లో, కైసరుది కైసరికి, దేవునిది దేవునికి. నీ సొంత కార్యక్రమాలు చేసుకుంటూనే 24 గంటల కాల వ్యవధిలో ఆత్మల రక్షణ నిమిత్తమైన దేవుని పనిలో ప్రతి ఒక్కరూ యేసు నామం పేరిట పాలిభాగస్తులగుదురుగాక. ప్రారంభంలో చెప్పే కదా, గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే పిల్లలకు తగిన కాలమందు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అయ్యా, నా సొంత కార్యాలు చేసుకుంటూనే నీ పనిలో కూడా నేను పాలిభాగస్తుని కావాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.